ఒక 3 మాటలేమో తండ్రితో మాట్లాడాడు దేవుడు. అది ఏంటంటే చెప్పండి, తండ్రితో ఏటో చెప్పుకున్నాడు. ఫస్ట్ మాట, తర్వాత 4వ మాట ఒకటే, అది కూడా దేవుడితోనే చెప్పుకున్నాడు. తర్వాత 7వ మాట, ఈ 3 కూడా తండ్రితో చెప్పుకున్నాడు. తర్వాత 2వ మాట దొంగతో మాట్లాడాడు. అంటే ఈ 7 విషయాలు ఏ మాట ఎవరికి వెళ్ళింది అన్న విభజన నేను మీకు చెప్తున్నాను. 2వ మాట దొంగతో మాట్లాడాడు. 3వది తల్లితోని శిష్యులతోని మాట్లాడాడు అనమాట. 4వది అయిపోయింది కదా, ఇందాక తండ్రితో చెప్పేశాడు కదా. 5వ మాట తనలో తాను, అంటే 5వది ఏంటి, దప్పికొనుచున్నాను. ఇంకో మాట విజయోత్సాహంతో పలికాడు, అది సమాప్తమైనదన్నమాట. ఈ 7 మాటలు దేవుడు ఈ విధంగా పలకడం జరిగిందండి. అయితే ఇప్పుడు నేను తీసుకున్నది 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరైనా. చాలండి. దేవునికి ఏముంది, దప్పిగా ఉంది, దాహం ఉంది. అవి ఎలాంటి దప్పికలు? 3 రకాలు. ఫస్ట్ది శారీరకమైన దప్పిక, 2వది ప్రవచనాలు నెరవేర్పబడాలనే దప్పిక, 3వది నశించిపోతున్న ఆత్మల కొరకైన దప్పిక. ఫస్ట్ది ఏంటండి, శారీరకమైన దప్పిక. అంటే ఆయన సిలువ వేయక ముందు 24 గంటల ముందు నుంచి కూడా ఆయన ఏమీ తినలేదండి, ఏమీ తాగలేదండి, అలా ఉండిపోయాడండి. ఆయన ఆ యొక్క రాత్రి ప్రార్థనలో ఉండి మళ్ళీ ఉదయం సిలువకు అప్పచెప్పబడి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఎండలో ఆ యొక్క సిలువ కొయ్యను మోస్తూ గాయములతో ఏమీ తినకుండా ఉన్నాడు. అది ఒక శ్రమ ఆయనకు ఉంది శారీరంగా. మనం ఒక పూట తెల్లకపోతే ఉండలేమండి. కానీ ఆయన 24 గంటల ముందు నుంచే తినకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మానవుడిగా జన్మించాడు కదా, మనకులాగే ఆయనకి కూడా ఆకలి ఉంటది కదండి. శారీరక శ్రమ. నెక్స్ట్ ప్రవచనాల నెరవేర్పు, అంటే దేవుడు ఇలా సిలువ వేయబడాలి, ఇలాగా గాయాలు పొందాలి, ఇవన్నీ కూడా కీర్తన గ్రంథం 69:21 వచనం, అలాగే 22వ అధ్యాయం ముందుగానే దేవుడు సిలువ యొక్క శ్రమల గురించి రాయించేశాడు. ఆ యొక్క ప్రవచనాలు నెరవేరాలి నా పట్ల అని ఆ యొక్క దాహం కూడా, ఆ దప్పిక కూడా ఆయనకు ఉంది. తర్వాత నశించిపోతున్న ఆత్మల కొరకు దప్పిక. ఈ లోకంలో ఎంతో అన్యులు మరి విగ్రహాలలో మునిగిపోయి నశించిపోతున్నారు. అటువంటి వారి కోసం కూడా ఆయనకి దప్పిక ఉంది. మరి మనుషులకు దప్పిక ఉంటాయండి. అవి ఏంటండి, ధనం సంపాదించాలనే దప్పిక, కీర్తి ప్రతిష్టల కోసం దప్పిక, పేరు ప్రఖ్యాతుల కోసం దప్పిక, కామ క్రోధ మదమాత్సర్యములపై దప్పిక. మనుషులు ఈ విధమైన దప్పికలు కలిగి ఉంటారండి. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు. నశించుకోవాల్సిన ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి. మన జీవితాలు ఏ విధంగా దేవుడికి ఇష్టకరంగా ఉన్నాయా లేవా పరీక్షించుకుంటూ మనం దప్పిక కలిగి ఉండాలి. మరి దేవుడు కూడా మన కోసం దప్పిక కలిగి ఉన్నాడు. చూడండి, ఒక ప్రార్థనలో దేవుడు మన కోసం తన చెమటనే రక్త బిందువుల్లా పడ్డాయని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉందండి. అది ఎంతంటే లోకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుందండి. ఆ వచనం ఒకసారి చదవండి. చూసారా, ఆయన మన ఎడల కలిగిన దప్పిక తన రక్తం చెమట రక్త బిందువులే పడుతుందటండి. సిలువు కంటే ముందే మన కోసం ప్రార్థనలో రక్తం ఇచ్చేసాడు ఆయన. అటువంటి దప్పిక కలిగి ఉన్నాడండి ఆయన. మరి మనం ఎటువంటి దప్పిక కలిగి ఉంటున్నాం? మన జీవితాలు ఏ విధంగా బాగుపరుచుకుంటున్నాం? దేవుడు నమ్ముకుని ఎన్నాళ్ళు అవుతుందండి? ఎన్నాళ్ళైనా మన బ్రతుకులు ఒకలాగే ఉంటున్నాయి. ఆదివారం భక్తులే మనం. ఉత్తప్పుడు ఏ ప్రార్థనలైనా ఎవరికి రారు. ఇంపార్టెంట్గా 10 మంది ఉంటారు అంతే వచ్చేవాళ్ళు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం పరీక్షించుకోవాలా. మనం దప్పిక కలిగి ఉండాలి. మన జీవితాలు కూడా దేవుడిలో
దినదినము జరుగుతున్న కొలది కూడా మన జీవితాలు బాగుపరచుకోవాలి దేవుళ్ళో. ఎప్పుడు చూసినా ఒకలాగే ఉండకూడదు. ఇప్పుడు దేవుడు మనుషులు చేశాడు, జీవులు చేశాడు, పశువులు చేశాడు, ప్రాకు పురుగులను చేశాడు. ఇవి అన్నట్లో ఒక్క జీవి మాత్రం దేవుడి దగ్గర దప్పిక కలిగి ప్రార్థన చేసి తన రూపాన్ని మార్చుకుంది. అది ఏ జీవి నాకు చెప్పండి. సండే స్కూల్ పిల్లలకు ముందు తెలుసు ఆ స్టోరీ, అందుకని ముందు చెప్పేశారు. సీతాకోక చిలుక ఎలా ఉంటుందని అసలు తన ఫస్ట్ జీవితం ఏంటి అసలు? గొంగళ పురుగు. ఎలా ఉంటుంది అది? అసహ్యంగా. దాన్ని ఎవరన్నా అసలు ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. నల్లగా ఉంటది, దాని ఒంటి నిండా గుళ్ళే. నేను అనుభవించిన ఒక లైఫ్ లో ఒక తీపి గుర్తు చెప్తానండి. గొంగళ పురుగుతో నాకు 12వ సంవత్సరం ఉంటుంది. నేను 8th క్లాస్ చదువుతున్నాను. స్కూల్కి రెడీ అయిపోయి బ్యాగ్ తగిలించేసుకొని వచ్చేస్తున్నాను. బొమ్మ దగ్గరికి వచ్చేసరికి పెద్ద గొంగళ పురుగు తొక్కేసాను. తొక్కెత్తే ఇంకా చూసుకోండి, అది చచ్చిపోయింది నా కాలు కింద పడి. దాని ముళ్ళని నాకు అంటిపోయి గోల పెట్టేశాను. ఇంకా అది కడిగేసినా సరే నాకు ఆ కాలు చూసుకుని ఏడ్చేసేదాన్ని, ఆ చచ్చిపోయిందని చూసి ఏడ్చేసేదాన్ని. ఆ రోజంతా నేను స్కూల్కి వెళ్దాం అనేసి గడప దాటం మానేసి ఇంట్లోనే ఉండిపోయాను. అలా నేను అంత ఇరిటేషన్ వచ్చేసింది నాకు ఆ రోజు. ఆ గొంగళ పురుగు నా కాలు కింద పడడంతో అంత చిరాకైన జీవితం గొంగళ పురుగు కదా. ఎవరు ఇష్టపడరు అసలు. దాన్ని తొక్కితేనే ఒక రోజంతా నేను స్కూల్కి వెళ్దాం మానేసి ఎడుతూ కూర్చున్నాను. అలాంటి అసహ్యకరమైన జీవితం గొంగళ పురుగుది. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? అది ఒక దప్పిక కలిగి ఉందండి. దప్పిక కలిగి ఉంటే అది ఏం దప్పిక తెలుసా? నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నన్ను ఎవ్వరు ఇష్టపడతలేదు, నేను అందరికి ఇష్టకరమైన జీవితం నేను జీవించాలి అని తనకి ఒక దప్పిగా ఉంది. ఒక చోటుకి వెళ్ళిపోయి తన చుట్టూ గూడేసేసుకొని ప్రార్థన చేస్తుంది దేవుడికి. నాకు నువ్వు ఇచ్చిన ఈ యొక్క అవతారం బాగలేదు, నన్ను అందరూ ఆశ్రయించుకున్న తండ్రి, నా జీవితం మార్చు అని చెప్పి ఎన్ని రోజులో టైం ఉంటుందని దానికి సైన్స్ లో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ టైంను బట్టి మరి దేవుడిని ప్రార్థన చేస్తుంది, నా జీవితాన్ని మార్చు, నా రూపాన్ని మార్చు. మనం కూడా అట్టి రీతిగా ఎప్పుడు ఒకలా ఉండకూడదండి. మన జీవితాన్ని మార్చమని, మెరుగుపరచమని, అభివృద్ధి పరచమని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుడికి. చర్చికి వెళ్ళామా, వచ్చామా, మా వ్యాపారాలు చూసుకున్నామా, మనం షాప్కి వెళ్ళామా, ఈ కాదు. మనం దేవుళ్ళో నలగాలి, ఇంకా మన అభివృద్ధి పడాలి దేవుళ్ళో. ఆదివారం వెళ్తే చాలే అన్నట్టు విధంగా ఉండకూడదండి. ఇది మన ఫ్యామిలీ కాబట్టి నేను అన్ని ఓపెన్ గా మాట్లాడేస్తున్నానండి. ఎవరు ఏమనుకోవద్దండి. ఎందుకంటే అందరూ బాగుపడాలనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నేను నా మనసులో ఉన్నవి నేను చెప్తున్నాను. అయితే ఆ గొంగళ పురుగు ప్రార్థన చేసుకుంది, నా జీవితాన్ని మార్చని. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడా, ఆలకించని దేవుడా? ఆలకిస్తాడు. మనం ఏది అడిగినా ఆయన చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, మీరు అడుగు ప్రతి వాటిని పొందుకున్నామని విశ్వసించమంటున్నాడు దేవుడు. మనం అట్టి రీతిగా దేవుని ప్రతిదీ అడగాలి. దేవుని అడిగితే చేస్తాడా, ఇది అవుతుందా అన్న అల్ప విశ్వాసం నల్ల ఉండకూడదు. గొంగళ పురుగుకి అల్ప విశ్వాసం ఉండి ఇంకెప్పుడు గొంగళ పురుగులా ఉండిపోతే దాని జీవితం ఇంకెప్పుడు చిరాకు జీవితం ఏంటండి. దాన్ని ఎవరు ఇష్టపడరు. కానీ ఏం చేసింది? దేవుడి అని విశ్వాసం కలిగి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా జీవితం మారుస్తాడని ప్రార్థన చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత దేవుడు దానికి ఎలాంటి రూపం ఇచ్చాడు? సీతాకోక చిలుక రూపం ఇచ్చాడు. అంటే దానికి గొంగళ పురుగు జీవితం పోయింది. దానికి బోనస్ గా ఇంకో గిఫ్ట్ ఇచ్చాడు, రెక్కలు ఇచ్చాడు. అసలు దాని ముందు రెక్కలు లేవు, ఎప్పుడు నేల మీద నడుస్తుంది. కానీ బోనస్ గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు, రెక్కలు ఇచ్చాడు. ఆ రెక్కల్లో మళ్ళీ అందమైన కలర్స్ ఇచ్చాడు. చూసారా దేవుడు ఎంత బాగా తన జీవితాన్ని మార్చాడో? అటువంటి విధంగా మన జీవితాలు మార్చబడాలి. అర్థమవుతుందా? మరి మీరందరూ నా మాటలు మనసును పెట్టుకొని దాని ప్రకారం ఆచరిస్తారని నేను నమ్ముచున్నానండి. అలాగే 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. చాలండి. సమాప్తమైనది అంటే ఇట్ ఈజ్ ఫినిష్. ఏమన్నాడు దేవుడు? సమాప్తమైనది, ఇట్ ఈజ్ ఫినిష్
ఐఆమ్ ఫినిష్ కాదు, నా పని అయిపోయింది కాదు, నేను దేవుడు నాకు అప్పచెప్పిన పని అయిపోయింది అని విజయోత్సాహ కేక ఆయన వేశాడండి. తండ్రి నాకు అప్పగించిన పనిని నేను పూర్తిగా నెరవేర్చాను అని ఒక గెలుపు కేక ఆయన వేశాడు. నేను ఈ పని సాధించాను అనే గెలుపు కేక ఆయన వేశాడు. ఆయన ఏ కాయార్థమై ఈ భూమి మీద జన్మించాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం నేను ఈ సిలువలో ఈ యొక్క పనిని నేను పూర్తి చేశాను, దేవుడు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను, సమాప్తమైనది అని చెప్పి దేవుడు ఆ మాట కూడా పలికాడండి. మరి అలాగే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక యవనస్త్రాలు ఉందండి. ఒక యవనస్త్రాలు ఉంది. తను చాలా భేద యవనస్త్రాలు, అడుక్కుని భేద యవనస్త్రాలు అనమాట. మురికి వాడల్లో జీవిస్తుంది తను. తనకి తల్లి తండ్రి ఎవ్వరూ లేరండి, ఒకటే ఉంది. కానీ తను యవ్వన కాలంలో ఉంది. తను అడుక్కుని బియ్యం తెచ్చుకొని జావ కాసుకొని తన కాలం వెళ్ళబుస్తుంది. అయితే రాజకుమారుడు ఒకరోజు ఆ యొక్క ఊరినంతటిని పరీక్షిద్దామని చెప్పేసి వచ్చాడనమాట. తను వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిని చూసేవాడు. ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయికి ఎవ్వరూ లేరు, మరి అడుక్కుని జీవిస్తుందని చెప్పేసి తన కోసమే ఎక్కువ సార్లు వచ్చేవాడు అనమాట. అలా చూడడానికి వచ్చి 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 ఏం చేశాడంటే, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అని తీర్మానం చేసుకున్నాడండి ఆ రాజకుమారుడు. అడుక్కునే అమ్మాయి రాజకుమారుని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుందండి? అసలు ఒప్పుకోదు, అసలు ఎవరో ఒప్పుకోరు. కానీ రాజకుమారుడు ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి, ఈ అమ్మాయికి నేను గొప్ప జీవితాన్ని ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఆ అమ్మాయిని ఇష్టపడి ఒక ఆలోచన చేశాడండి. అదేంటంటే, రాజు వేషంలో వెళ్తే అమ్మాయి నన్ను చేసుకోరు, నేను అడుక్కునే వాళ్ళగే వెళ్తాను అని చెప్పేసి తను అడుక్కునే వేషం వేసి తను కూడా అలా వీధుల్లో అడుక్కుంటూ తను కలిశాడు. వెళ్ళి నాకు ఎవరో లేరు, మన ఇద్దరం ఒక చోట ఉందామా అని చెప్పేసి ఇద్దరం స్నేహితులు అయ్యారు. ఇద్దరు అడుక్కొని వచ్చి గెంజి కాసుకొని తాగేవారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అడుక్కున్న వాళ్ళు ఎందుకు చేసుకోరని పెళ్లి చేసుకుంటారు కదా. ముందు రాజకుమారులాగా వస్తే చేసుకోరు, అడుక్కునే వాళ్ళగే వచ్చాడు కదా, ఆయన బేదగా వచ్చాడు కదా, నా అలాంటి వ్యక్తే ఇతను కూడా అనుకుని చేసుకుంటాను అన్న. సరే, ఓ చోటకి తీసుకెళ్తాను నిన్ను, అక్కడ చేసుకుందాం మన వివాహం అని చెప్పేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టాడు. తను నువ్వు ఎక్కడ ఉండు, కొంతమంది మనుషులు వస్తారని చెప్పేసి తను రాజకోటకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు తను కూర్చుంది గదిలో. కొంతమంది పనికత్తులు వచ్చారు. వచ్చి తన పై వస్త్రాన్ని, మలిన వస్త్రాన్ని తీసివేసి తనకున్న మురికి అంతా కడిగి తన యొక్క తల అంటి తనని శుభ్రపరిచి నూతనమైన వధువు ఎలా ఉంటుందో అలాగే తను రెడీ చేశారు. రాజకుమార్తెగా తను రెడీ చేశారు. వాళ్ళందరూ ఏమనుకుంటుంది, ఇదేంటి ఈయనేమో నన్ను ఎక్కడ ఇట్టిపోయాడు, వీళ్ళందరూ చూస్తే నన్ను కడిగేస్తున్నారు, శుభ్రం చేసేస్తున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు, నాకు అవి బాబు నాకేంటి ఇలాంటివన్నీ చేసేస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతుంది. రెడీ చేశారు కదా, రాజకుమార్తెలాగా రెడీ చేసి కోటకి తీసుకొచ్చారండి ఆవిడ. ఆ కోటకి తీసుకొచ్చినప్పుడు నిలబడింది. నిలబడితే దిగుతున్నాడు రాజకుమారుడు, మెట్ల మీద దిగుతున్నాడు. ఆ యొక్క రాజసులతో దిగుతున్నాడు. ఆయన దిగి అంట వచ్చి తన ఎదురుగుండా నిలబడ్డాడు. అప్పుడు తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. నేను అడుక్కునే పరిస్థితి ఉన్న నన్ను రాజకుమారుడు వచ్చి నన్ను ఇంతగా సిద్ధపరిచి తన వధువు సంఘంగా చేసుకోవడానికి, తనకి భారీగా చేసుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఎంతోనే స్థుతిస్తున్నానని చెప్పేసి తను ఎంతో ప్రార్థన చేసింది. మరి అటువంటి విధంగానే దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి మన కోసం ఈ భూలోకానికి వచ్చి మనకున్న మలినాన్ని, మనకున్న పాపాన్ని అన్నిటినీ కడిగి మనం శుద్ధులుగా చేసి ఈ యొక్క రాజ్యంలో, ఈ యొక్క భూలోకంలో మనకున్న ప్రతి పాపాన్ని కడిగి తన బిడ్డలుగా చేసుకోవడానికి మనల్ని ఎంతగానో తను
రక్తాన్ని కార్చి మరి ఆ రాజకుమారుడు ఎలాగైతే ఆ యొక్క రాజ్యాన్ని వదిలి తనతో పాటు సాంగత్యం చేశాడు, అలాగే దేవుడు కూడా మన కోసం పరలోకాన్ని విడిచి 33.5 సంవత్సరాలు ఈ యొక్క రాజ్యంలో ఈ యొక్క భూమి మీద సంచరించాడు. ఆయన కూడా 33.5 సంవత్సరాలు ఎవరి కోసం అండి? మన కోసమే. ఆ రాజకుమారుడు ఎలాగైతే తనను సిద్ధపాటు చేసుకొని తన భార్యగా చేసుకున్నాడో అదే విధంగా దేవుడు కూడా తన వధువు సంఘంగా మనల్ని చేసుకున్నాడండి. మరి దేవుడు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు మాత్రం దేవుడు సేవ చేశాడండి. ఆయన 30 సంవత్సరాలు కూడా తన తండ్రికి వడ్రంగి పని సహాయం చేస్తూ మిగతా 3.5 సంవత్సరాలు దేవుడు సేవ చేశాడు. అక్కడక్కడ దేవుడు మాటలు చెప్తూ మరి ఆయన ఎంతో దప్పిక కలిగి దేవుడి మాటలు నేను చెప్పాలి, వీళ్ళందరినీ దేవుడి వైపు తిప్పాలి అని చెప్పి ఎన్నో అద్భుత కార్యములు చేసి ఆయన యొక్క దప్పికను తీర్చుకున్నాడు. మరి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. అదే విధంగా మన సేవకులకి కూడా దప్పిక ఉంటదండి. అది ఏం దప్పిక? ఆత్మల రక్షణనే దప్పిక. మన సేవకులు ఉన్నారు కదా, మన కోసం వాళ్ళు ఎంతో దప్పిక కలిగి ప్రార్థన చేస్తారండి. మన శ్రమలు వాళ్ళ శ్రమలుగా భావిస్తారు, మన కష్టాలు వాళ్ళ కష్టాలుగా భావిస్తారు, మనకున్న దుఃఖాన్ని వారి దుఃఖంగా మార్చుకుంటారు. మన కోసం ఈ లోకంలో ఎవ్వరూ అటువంటి విధంగా చేసేవాళ్ళు లేరండి, ఒక సేవకులు తప్ప. అటువంటి సేవకులు దేవుడు మనకిచ్చాడు. దేవుడు మన సేవకులకు కూడా ఉన్న దప్పికను బట్టి దేవుడు నేను ఎంతో స్తుతిస్తాను. మరి మన సేవకులు కూడా మన కొరకు ఎంతో దప్పిక కలిగి ఉన్నారు. మరి మన కోసం చేసే ప్రతి ప్రార్థనలో కూడా దేవుడు ఆయన ద్వారా మనకెంతో మేలు చేస్తున్నాడు. మరి దేవుడు మనకిచ్చిన ఈ మాటను బట్టి దేవునితో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఆత్మల రక్షణ అయిన దప్పిక మనం అందరం కలిగి ఉండాలని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక.